రత్తాలు ఓ చూసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడమంటాయి నా చక్కబట్టాలు రత్తాలు రత్తాలు ఓ చూసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కిస్తుందే మనసే రైలు పట్టాలు Okay. Welcome to Ramraj Dhoti Shirts Express Raja. Super. What energy. ఇందులో కొంతమంది ఫెయిల్ అయ్యి మళ్ళీ చదువుతున్న సబ్జెక్టులు ఉన్నట్టున్నారు. పడవకు ఉంటుంది తెరచాప, వలలో పడుతుంది పెద్ద చాప, చాక్లెట్ కోసం ఏడుస్తుంది చిన్నపాప, అత్తారింటి దారేదిలో ఉంటాడు సిద్ధప్ప, ఇక్కడ మీ టాలెంట్ కి ఎదురేదప్ప. ఓకే, నా టాలెంట్ నా ప్రతిభ బయట పెట్టాను కాబట్టి ఇప్పుడు మీ టాలెంట్. ఓకే, మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ ఫర్ ఎక్స్ క్రోమోజోమ్, వై క్రోమోజోమ్ రెండు కలిస్తే మానవజం. అది మగ లేక ఆడ అన్నది దేవుడి దయ. టీచర్, ఇది బయాలజీ క్లాస్ అని మర్చిపోయాను టీచర్. థ్యాంక్ యూ. పి ఫర్ ప్రాకారం, ఆకారం, మాంగళ్య ధారణం, గర్భధానం. అదే మళ్ళీ డౌట్లు అడిగితే ఇంకే భాషలో చెప్తాడో నాకు ఎందుకు వచ్చిన గొడవ. ఆర్ ఫర్ రాశిఫలం, వాసిఫలం, గృహఫలం, వాస్తుఫలం, సఫలం, సమూహం, సర్వనాశనం. లాస్ట్ నాకు తెలుసమ్మా, లాస్ట్ నాకు బాగా తెలుసు. ఎందుకంటే మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చేప్పుడల్లా మా డాడీ అంటూ ఉంటాడు వాళ్ళతో, నాన్న వీడితో తిరగండి నాన్న సర్వనాశనం అయిపోతాడు. అప్పటి నుంచి గుర్తుంది నాకు ఆ పదం. వెరీ గుడ్, గుర్తు చేసినందుకు. ఈ ఫర్ ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్ కూడా, లాలాపేట్, ఎక్కడికి వెళ్ళినా పాతనూరు చెల్లవు. అలా కదన్న, నేను చెప్తాను అలా ప్రాక్టీస్. ఆ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోదీనగర్, ఆ ఎర్రగడ్డ మూసాపేట్, లాలాగూడ, పటాన్చెరు, ఎక్కడికి వెళ్ళినా పాతనూరు చెల్లవు. ఇంకెక్కడికి వెళ్ళినా కూడా చెల్లవు. ఆ ఎస్ ఫర్ సంగక్కర, సనత్ జయసూర్య, సచిన్ టెండూల్కర్, సేవాగ్, సునీల్ గవాస్కర్, వీళ్ళందరూ బ్యాట్స్మెన్లు మరియు కెప్టెన్ గా చేసిన వారే. ఇంకో ఎస్ ఫర్ కఫీల్ గూడ, సురారం, సరూర్ నగర్, సైదాబాద్, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, ఇవన్నీ మన ఎక్స్ప్రెస్ ఆశా డైరెక్టర్ గారి అడ్డా. ఇలాగే మా సుబ్బారావు కూడా కంగారు పడుతూ ఉంటాడు, ఏదో చెప్దాం అనుకుని. పాపం ఏం చెప్తాడు అతను కూడా అర్థం కాదు. సరే, నిన్న బాధగా అతను వచ్చి కష్టాలు చెప్పుకున్నాడు. ఇంట్లో ఎవరు లేరు కదా, బ్యాచిలర్ కదా, వెళ్ళి బయటికి వెళ్ళి భోజనం చేద్దాం అనుకుని హోటల్కి వెళ్ళి, హోటల్కి వెళ్ళగానే వెజ్ లెఫ్ట్ సైడ్, నాన్ వెజ్ రైట్ సైడ్ ఉంది. ఓ, ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందని రైట్ సైడ్ లోపలికి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ సర్వీస్ ఇటు సైడ్, బుఫే ఏమో ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్నది. అబ్బా, ఇదేదో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎక్కువ ఐటమ్లు ఉంటాయి కదా, మళ్ళీ రైట్ సైడ్ ఉంది. ఇంకా అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకో డోర్ ఉంది. క్యాష్ అయితే లెఫ్ట్ సైడ్, అప్పు అయితే రైట్ సైడ్ అని ఉంది. వావ్ అని చెప్పి కంగారు పడుతూ అప్పు ఉన్న డోర్ కేసి తీసుకున్నాడు. అది ఎగ్జిట్ డోర్ బయట రోడ్డు మీదకి వచ్చాడు. ఇలా చాలా వాటి కోసం మనం ఎగబడుతూ ఉంటాం. చిన్నపాటి కాక్క తింటుంది కదా మనకి, సో దాని వల్ల కొన్ని అలా చేస్తూ ఉంటాం. సో మీరు కూడా చేసే ఉంటారు. ఆ అద్భుతమైన కళాఖండాలని మాతో పంచుకుంటారా? పెళ్లికి వెళ్తాం కదా, భోజనాలు బాగున్నాయని తెలియగానే అందరం కలిసి ఎగబడతాం అక్కడ. సాధారణంగా అందరూ తినేవాళ్ళు ఏ టైంకి తింటారో ఎలాంటి టైంకి తింటారో తెలియదు, కానీ ఇలా పెళ్లికి వచ్చినప్పుడు పన్నెండు బాబు భోజనాలు మొదలయ్యా. అక్కడ పెళ్లి అయినా కాకపోయినా ఎవరికి పని లేదు, భోజనాలు కావాలి ఫస్ట్. అంటే బేసిక్ గా నేను అందుకే ఏం చేస్తానంటే, పెళ్లికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ మండపం కాబట్టి ముందు డైలీ అట్ వస్తా.
2 నిమిషాలు అయితే వైన్ షాప్ కట్టేస్తారని తెలిసి ఎగబడి వైన్ షాప్కి వెళ్తాం. ఒక 5 నిమిషాల ముందు ప్లాన్ చేసుకోవచ్చు కదా, ఎందుకు లాస్ట్ మినిట్ టెన్షన్స్ అలా? ఏటీఎం సెంటర్ కాడ ఉన్న క్యూ లో నిలబడి లాస్ట్ నా మాట నాన్న, ముందు రోజు వెళ్ళి రేపటి కూడా తెచ్చేసుకో. ఇప్పటి నుంచి అదే పని. చిల్లరిస్తున్నారని చెప్తే వెళ్ళి ఎగబడి నించుంటాం. ఐ ఆల్సో వాంట్ చేంజ్. ఈ కంట్రీ మారాలి, చేంజ్. అందుకే నేను మా సిస్టర్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎవరి ఫస్ట్ 10 ఫోటో కిస్ చేస్తాను, ఎగబడుతుంటే ఇద్దరం. చిచ్చి, మొఖాలు కడుక్కోండి ముందు ఫోటోలు పాడైపోతాయి. బాయ్ ఫ్రెండ్ ఐస్ క్రీమ్ ఇప్పిస్తుందంటే ఎగబడుతుంది ఫ్రీగా. అబ్బా, నైస్ హెయిర్ స్టైల్ బ్రో. పెళ్లి కాని కుర్రాలు పెళ్లి కోసం ఎగబడి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత విడాకుల కోసం ఎగబడి విడాకులు తీసుకుంటారు. కానీ నా కాన్సన్ట్రేషన్ నీ జుట్టు మీద అయిపోయింది, అసలు చెప్పేదాని వెళ్ళా. షాపింగ్ మాల్ లో డిస్కౌంట్ అంటే ఎగబడతాం. డెఫినెట్లీ. అన్న కుర్తా వేసుకుంటు, నువ్వు కూర్చో. షాకిరా నా పేరు. ఓకే, ఏం చేస్తుంటారు షకీరన్? బీటెక్ అయిపోయింది. తోస్తారు బయటికి. తోసేసారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రెసెంట్ అయితే ఖాళీగా ఉన్నందుకు కుర్తా వేసుకుని తిరుగుతున్నావు. రంగపాల్ వర్మ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఎదురు చూస్తుంటా. దట్ ఇస్ కాల్డ్ కాకర్తి. ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పడానికి ఎగబడతాం. ఇప్పటి వరకు మాట్లాడిన అన్నిట్లోకి పచ్చి అబద్ధం అంటే ఇదే. డిస్కౌంట్ లో టైర్ దొరికితే దానికోసం ఎగబడతాం. దానికి కూడా డిస్కౌంట్ ఆలోచన. అది ఆల్రెడీ డిస్కౌంట్ లోనే ఉంటుంది. ఇంకా దాన్ని డిస్కౌంట్, సరే డిస్కౌంట్ రాకపోయినా కొంచెం ఖర్చు పెట్టైనా సరే తీసుకో. ఓకే, అలా అని తక్కువ దొరకట్లేదు కదా అని ఎలాంటి హేస్టీ డెసిషన్స్ తీసుకోకు నాన్న. ఓకే, ప్రపంచం బాధపడతారు అటు ఇటు కూర్చునే వాళ్ళు. రూమ్ లో ఆపోజిట్ ఆంటీ వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ముగ్గేస్తారా అని రూమ్ లో ఎగబడి కిట్లో కొంచెం తొంగి చూస్తాం. రండి భయ్యా, రండి, ఇలా రండి సార్. గురుగారు, ఇది తూర్పు వైపు. ఈ 2 వేళ్లతో మీ కాలు బొట్టన వేళ్ళని పట్టుకోను. వదిలేడు, పరిస్థితులు బాగాలేదు. హాఫ్ వే చాలు. లైన్ లో రండమ్మా, 1 by 1 రండి. లైన్ లో సౌండ్ ఎదిరిపోవాలి. థ్యాంక్స్ భయ్యా, నైస్ ఆన్సర్, వెరీ గుడ్. నీ వల్ల వీళ్ళ కోరిక తీరుది. నువ్వు ఇంటికి వెళ్ళాక అద్దంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక పెద్ద ముగ్గు ఉంటుంది భయ్యా. ప్రతిభన ఫోటో కోసం ఎగబడి వెయిట్ చేయడం. ఈయన ఏదో మ్యాప్ వేసాడు. సన్నీ లియోన్ సినిమా షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తానికి వచ్చినప్పుడు ఎగబడి పోతాం. ఎవరు ఓపెన్ చేసి వెళ్తారు? సన్నీ లియోన్ వస్తే ఇంకా పోతా యూత్ ఎగబడి ఒక్కడే పెద్ద బూతు. సినిమాల్లో హీరోయిన్స్ ఎప్పుడు బిగిన్ చేసుకుంటారు అని వెయిట్ చేస్తా ఉంటాం. వాళ్ళు వేసుకోలేవు. పోనీ నువ్వు ట్రై చేయొచ్చుగా. ప్రదీప్ పెళ్లి చేసుకుంటున్నాడంటే హే నన్ను కాకుండా ఎవరిని చేసుకుంటున్నాడని చూడడానికి ఎగబడతా. భోజనాలు ఇటు, మండపం ఇటు. ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇస్తా అంటే ఎగబడి వెళ్ళిపోతాం. ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇస్తా అంటే ఎగబడి వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తే దొరికిపోతాం కదా. సార్ జుట్టు కదా అయింది సార్, స్టైలా. ఓకే, ఇప్పుడు వినాయక చవితికి భోజనాలు పెడతారు సార్, దానికోసం మా ఫ్రెండ్స్ మేము కలిసి ఎగబడి లైన్ లో నిలబడతాం. ఓకే, 10 రోజులు. ఓకే, మిగతా రోజులు ఎట్లా ఎలా మెయింటైన్ చేస్తాం? మిగతా రోజులు ఎలా భోజనం ఎలా? అంటే వినాయక చవితి అయిపోయినాక స్పెషల్స్ స్వీట్స్ అవన్నీ ఉంటాయి కదా. పాపం పండగల కోసం ఎదురు చూసే వాళ్ళలో వీళ్ళు ఒకళ్ళు ముఖ్యులు. అయితే టీవీలో చూపిస్తారు కానీ ఇట్లా అమ్మాయిలను పక్క కూర్చోబెట్టి ఇట్లా షోలు చూపిస్తారని, ఇట్లాంటి షోలు చూసి ఎవరు మరి ఊరికి వస్తారు. కార్తీక మాసం మొత్తం అయిపోయినాక నెక్స్ట్ డే బిర్యానీ కోసం ఎగబడతాం. కార్తీక మాసంలో తినరా? ఎందరే చేతులు కట్టుకుని అటు ఇటు ఉంటాం కదా రే. పక్కింట్లో కొత్తగా అమ్మాయి దిగితే లైన్ వేయడానికి ఎగబడతాం.
ఎగబడ్డానికి ఎంతమంది ఉన్నారు ఏంటి? ఒకని నువ్వు ఒక్కడివే. బలం కూడా ఒక 2-3 కావాలి నీకు. మా హాస్టల్లో బాత్రూమ్ ఎప్పుడు కానీ వాడతాం భయ్య, అందరూ ఒక్కరు కూడా కాదు. బాత్రూమ్కి వెళ్ళడం కోసం ఎగబడుతూ ఉంటావు. ఎగవాడుతాడు. అది ప్రకృతి వల్ల మన ప్రతి నిత్యావసరంలో ప్రతిరోజు చేయాల్సిన పనులమ్మా అవి. ఫుల్ బాటిల్లో లాస్ట్ సిప్ కోసం ఎగబడి ఉరుకుతాం అనుకున్నాను నేను. అందుకే ముందే ఎక్కువ పోసేసి లాస్ట్ దాకా. లక్కీ డ్రాప్ కోసం అన్న. నేను ఫోన్లో మాట మారుద్దాం అనుకో, నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్తున్నావు అదే టాపిక్. ఎక్స్ప్రెస్ రాజా షో ఉందంటే ఎగబడి వచ్చేసాం. బస్ లో అలా రావచ్చుగా. ఆఫీస్ అవన్నీ మానుకొని వచ్చేసాం అన్న. మీరు ఆఫీసా వర్క్ చేస్తున్నారా ఇంత చిన్న వయసులో? వావ్, మిగతా అన్ని చదివారా ముందు? అయిపోయాయి అన్ని అయిపోయాయి. ఎందుకంటే నాకు అప్పుడే అర్థం అవుతుంది. సంపూర్ణేష్ బాబు ఫస్ట్ షో టికెట్ కోసం ఎగబడుతుంటాం. ఎవరు నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఓన్లీ బాయ్సా? అవునా బాబు కుర్తా అబ్బాయి, జాగ్రత్తగా అబ్బాయితో. ఓన్లీ బాయ్స్ అంటే నువ్వు గర్ల్స్ అంటే కూర్చో అంట. హాల్స్ కోసం ఎగబడం, ఎందుకంటే లిప్ లాక్ కోసం. ఇంపార్టెంట్ అని చూసినాం కదా. నువ్వు హాల్స్ కోరుకుంటావు. హాల్ మొత్తం వచ్చి ఓట్లు వేస్తారు చెప్తున్నా నీకు. పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎగబడి చూడడం డౌటే లేదు అందులో. ఊర్లలో ఆడవాళ్ళు బెర్రపేడ కోసం ఎగబడి పోతుంటారు పొద్దుగాల. అయ్యా ఆల్రెడీ నేను అటువైపు పిడకలు పడ్డాయి, అయినా సరే మళ్ళీ అటువైపు వెళ్తున్నావు నువ్వు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానిక. మ్యాట్రిమోనీలో వితౌట్ డౌరీ మ్యారేజ్ చేసుకుంటే ఎగబడతా. మర్చిపోయాను చెప్పడం, నా ఫోటోలు కూడా పెట్టుకున్నాడు అంటాడు ఎవడో. మందు షాప్ ముందు మందు కోసం బాగా ఎగబడతాం. నీ కట్అవుట్ కి నువ్వు మాట్లాడిన కంటెంట్ కి ఏమన్నా సంబంధం ఉందా? అదే 10K క్లోజ్ అయిపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదమ్మా, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలి. అది నచ్చిన అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే మాట్లాడడానికి ఎగబడిపోతూ ఉంటారు. అప్పుడు నీలో జరిగే మానసిక సంఘర్షణ చాలా అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తున్నా భయ. నచ్చిన అమ్మాయి ఉంటే బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ రాదన్న. రాదా? ఇళయరాజా మ్యూజిక్ రాదా? నాకైతే ఒక అందమైన అమ్మాయిని చూడగానే అంటే నచ్చింది, వెళ్ళి మాట్లాడదాం అనుకున్నప్పుడు నాకు కూడా బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అనేసి ఓహో ఎల్లగరే పోతావు అని చెప్పి. ప్రదీప్ ఏమైనా మూవీ తీస్తే దాంట్లో హీరోయిన్ ఛాన్స్ కోసం బాగా ఎగబడతాను. థ్యాంక్ యూ సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రశ్న అయితే చేయట్లేదమ్మా, చేయగానే తప్పకుండా చెప్తాను. సన్నీ లియోన్ సినిమాలో యాక్టింగ్ చేయడానికి యాక్టింగ్ నేర్చుకుంటావా? ఎందుకు? ఎక్స్పోజింగ్. సో సూపర్ గా ఆన్సర్స్ ఇచ్చారు. మీలోంచి కొంతమంది ఇప్పుడు ఇక్కడికి వస్తారు ఒక భయంకరమైన టాస్క్ ఆడడానికి. సో ఆ నలుగురు ఎవరంటే, గురుగారు రండి. ఇద్దరు, మీ నలుగురు చాలా తెలివైన వాళ్ళు. నా ఒక్కడికి తెలుసు ఆ విషయం, ఎందుకంటే నేను అంత తెలివైన వాడినే కాబట్టి. సో మీ నలుగురు ఆడబోతున్న టాస్క్ చాలా భయంకరంగా ఉంటుంది. అదేంటో తెలుసుకున్న తర్వాత వీళ్ళందరూ ఆనందపడి అమ్మయ్య మనం వెళ్ళలేదని అనుకుంటారు. సో ఆల్ ది బెస్ట్. మీ ముందు బొచ్చులు ఉన్నాయి, ఆ బొచ్చుల్లో బాల్స్ ఉన్నాయి, దాని ముందు షాట్ ఉంది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక్కొక్క బాల్ తీసి వైట్ లైన్ మీద పెట్టుకుంటారు, ఒక్కొక్క కాలు మీద నుంచి చాటర్తో విసురుతో గాలికి ఆ బాల్ ముందు తీసుకెళ్లి ఆ రింగ్ లోకి తీసుకెళ్తారు. ఓకే, ఫాస్టెస్ట్ గా ఫస్ట్ 3 బాల్ ఎవరు తీసుకెళ్తారో వాళ్ళే గెలుస్తారు. రెడీ? అబ్బాయిలు ముందు మీతో. 3, 2, 1 గో. చాట తగలకుండా ఇల్లు ఎదురెళ్ళి ఆపు. ఆయన రింగ్ కాదు, ఈ రింగ్.
నువ్వు బాగా తేడా కడతావు భయ్యా. భయ ఇంకేం సంగతులు? హౌ ఆర్ యూ? ఏయ్ బ్రదర్. అరే భయ్యా మొత్తం లోపల వస్తావా? వెళ్తుంది ఇది. Come on, yes. ఏదో దాన్ని పట్టుకెళ్ళా, అన్నిటి పట్టుకెళ్ళండి, ఏదో ఒకటి మిగులుతాయి. మీకంటే చిన్నప్పటి నుంచి తొక్కుడు పిల్ల ప్రాక్టీస్ లేదు కాబట్టి మీ వల్ల కాలేదు. వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఆడతారు ఈ ఆటని. రండి అమ్మా. 3, 2, 1 గో. ఆవిడ రింగ్ లో కాదమ్మా, నీ రింగ్ లో. చేతితో తీసుకెళ్ళి అందులో వేయచ్చుగా. ఏంటమ్మా రావట్లేదు ఇది. చాటే కాదు, కాలు కూడా వాడుతున్నారు మీరు. అన్ని ఆడుతున్నావు, నీటే వస్తున్నాయి. తొండి చీటింగ్ చేయడం ఎలా అంటే ఇలా అని ఇలా చూసి నేర్చుకో. చాలా బాగా ఆడారు. ఈవిడ ఒక్కళ్ళే వెరైటీగా ఆడారు నలుగురిలో. ఈవిడ కాలుతో తన్నుకుంటుంది, చాటుతో కొట్టుకుంటుంది, నడుస్తుంది అక్కడక్కడ మధ్యలో. ఏమిటో ఈవిడ రూల్స్. థ్యాంక్ యూ. ఓకే, సో చాలా అద్భుతంగా ఆడారు మీరు. అసలు అలా ఆడాలని తెలియక అమాయకులు పాపం ఇన్నాళ్ళ నుంచి వేరేలా ఆడుతున్నారు అందరూ. సో ఇంకో భయంకరమైన ప్రశ్న అడుగుదామని ఫిక్స్ అయ్యాను. నాకు రోజు వచ్చే డౌట్, పొద్దున్నే లేవగానే ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది, ఏది మంచిది అంటారు? పొద్దున్న లేకగానే బాత్రూమ్ ఖాళీగా ఉండి దాంట్లో కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ ఇంట్లో సోఫాలో కుర్చీలు లేవా? లేదంటే బాత్రూమ్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఒకవేళ బిజీగా ఉంటే చెంబట్టుకుని చెరువుల దగ్గరికి వెళ్ళిపోవడమే. చెరువులు ఉన్నాయి హైదరాబాద్ లో? ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్నాయి? స్వచ్ఛ భారత్ అనే కాన్సెప్ట్ తెలీదా నీకు? అంటే ఇంకా మా దగ్గర దాకా రాలేదు. మీ దగ్గర దాకా రాలేదా? కూర్చోబోయ్యా. లేవగానే మా నాన్నమ్మ ముఖం చూడాలండి. నాన్నమ్మ మొహం చూడాలనిపిస్తుంది. ఎందుకు? రేపు ఉంటుందో లేదో తెలియదు కదా. నీకు ఇంటికి వెళ్ళాకుంటది రో. కూర్చోమ్మా. పొద్దున్నే బిర్యానీ తినాలనిపిస్తుంది. నీ బిర్యానీకి నీ అంబాసాడికి బాగా మ్యాచ్ అయింది భయ్యా. కడప శర్వాది. ఈరోజు ఎవరిని బక్రా చేయాలా అని ఆలోచిస్తాం. మీకు రోజు అదే పనా? అన్నా నేను పొద్దున్నే లేవగానే రొమాంటిక్ వీడియో చూస్తాను. ఎందుకంటే ఆ ఎనర్జీ సాయంత్రం వరకు ఉంటది కాబట్టి అదే వర్క్ తో ఫ్లో అట్లే ఆ ఫ్లో లో వర్క్ చేసుకోవచ్చు అదే ఎనర్జీతో. బాగానే కవర్ చేసావు కానీ గర్ల్ ఫ్రెండ్ ఉందమ్మా? ఉన్నారు. పొద్దున్నే లేచి అద్దంలో నా మొహం చూసుకొని మేకప్ పాడైపోతే మళ్ళీ మేకప్ వేసుకొని బ్రష్ చేసుకోవాలనిపిస్తుంది. ఆ వాటర్ మేకప్ వేసుకుంటారు మీరు?
ఓ మై గాడ్, డ్రీమ్స్ లో కూడా నీట్ గా రావాలి అనా? సెల్ఫీ దిగాలి కదా మళ్ళీ. ప్రదీప్ నేను మీకోసం ఒక సాంగ్ పాడతా. ప్లీజ్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకోయ్ మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకోయ్ మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయాను, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయాను, నీ కళ్ళు పేలిపోను చూడరోయ్ మేరే హాయ్, నీ కళ్ళు పేలిపోను చూడరోయ్ మేరే హాయ్. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఎవరిని పట్టాయించామా అని చూస్తా. పాప ఆవిడ ఏం చెప్పినా సిగ్గుపడుతుంది ఏమిటో. పొద్దున్న లేవగానే FB లో నా ప్రొఫైల్ పిక్ కి ఎంతమంది లైక్స్ కొట్టారా అని చూసుకుంటా. అది ఎంత పుణ్యం చేసుకుని ఉంటుంది ఆ ఫోటో. రాత్రి వండిన చికెన్ మిగిలింది ఉంటది కదా, ఫ్రెండ్స్ లేవక ముందుకే వెళ్ళి దాన్ని కథం చేయడం మార్నింగ్. థ్యాంక్ యూ. పొద్దుగా లేవగానే నాయన దగ్గరికి వెళ్ళి పాకెట్ మనీ ఎట్లా కొట్టాలని ఆలోచిస్తాం. ఏ స్కూల్? జిల్లా పరిషత్ చెప్తానా? తెలుగు టంగ్ ట్విస్టర్. టంగ్ ట్విస్టర్ చెప్పు. అడిగేదానికి కడుబడి జను, అడిగిన దాని మగుడ నుడవాడగా నడనొడగా వడివడి చిడుముడి తడబడగా నడిగిడు నడిగిడు జడమా నడిగిడు నడలను. తెలుగులో చెప్పాయా? తెలుగే అన్న. తెలుగేనా? సరే అర్థం ఏంటి చెప్పు. నడిగిడు నడిగిడ జడమ నడిగిడు నడన అటజని కాంచె భూమి సురుండంబరి శుంభి శిరసర జరి పటల ముహుర్ ముహులుడ దబంగ తరంగ మృదంగ నిస్వనాస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము కటక చరత్కరేడు కరకంపిత సాలము శీత శైలము. శీతాకాలంలో సీతాఫలకాయలు వస్తాయి అంటున్నాడు ఆయన. పొద్దున్న లేచి యోగా వీడియో. అన్నా నేను సాంగ్ పాడతానా? కన్నడ ర్యాప్. కన్నడ పాడతావా? ర్యాప్ ర్యాప్. మూడే మూడు పెగ్గుదలే తల గిర 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 మాంగుదలే కన్ను గట్టి కాడిదలే తెరి బాన్ సార్ తెర కలికితి బాన్ సార్ తెరి బాన్ సార్. మార్నింగ్ లేవగానే సన్లియన్ ఫోటోకి దండం పెట్టుకుంటా. అసలే డిస్కౌంట్ లేదని కొండం మానేసావు నువ్వు. కొన్ని నైట్ అంతా టార్చర్ భయ్యా. కూర్చో. తొక్కేస్తున్నారమ్మా అబ్బాయిల్ని? తొక్కేస్తున్నారా? డైలాగ్ చెప్తా నేను. చెప్పమ్మా. టాటర్ ఇస్తా కొడక. అది డైలాగ్ కాదమ్మా, అది తిట్టది. ఏం బ్రో, పోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసినవట బద్మాష్. బాగా ఇస్తా బిడ్డ. అవును, నీకెవడో హెల్ప్ చేస్తాడట. ఆ సన్నాసి గాడికి ఎప్పు గంటల దుకాణం ఖాళీదైపోతే స్టేషన్ అంతా ఉరికిచ్చి కారం కురిపిస్తా బిడ్డ. ఎమ్మెల్యే గారు మీరు కూర్చోండి. ఎమ్మెల్యే గారు. ప్రదీప్, వన్ రిక్వెస్ట్. మీరు ఇప్పటివరకు చేసిన షో అన్ని ఉన్నాయి కదా, సో మీరు ప్రతి దాంట్లో ఎవరో ఒకరితో ఏదో చేపిస్తారు, స్కిట్ లైక్ పెళ్లి చూపులు లైక్ అని. సో ఇప్పుడు మీ పెళ్లి చూపులు ఎలా ఉంటాయో మేము చూడాలనుకుంటున్నాం. నా పెళ్లి చూపులా? ఎవరి పెళ్లి చూపులా? మీ పెళ్లి చూపులు. నా పెళ్లి చూపు. మీరు పెళ్లి చూపుకు వెళ్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. ఎందుకంటే రియల్ లైఫ్ లో చూస్తాం, అది చూడలేదు. అప్పటికి ప్రాక్టీస్ అవుతుంది, ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. నేను పెళ్లి కూతురు, నువ్వు పెళ్లి కొడుకు. పెళ్లి కూతురు ఫ్రెండ్ తనని చూడడానికి వచ్చి నన్ను చేసుకోవాలి. మరి నేను అడిగిన నన్ను వదిలేస్తావా ప్రదీప్? కాదు మా పెళ్లి చూపులు ఏం లేవు. సంబంధం ఓకే అయితే ఆ అమ్మాయిని కలుస్తావు, కాఫీ అదే ఎలా ఓకే చేస్తావు అని మాట్లాడుకుంటావు. ఓకే అంటే ఓకే, అవే మాట్లాడుకోవడమే చూడాలి. మనం ముందే ఒక అండర్స్టాండింగ్ వద్దాం. మీరిద్దరు కలవండి అని చెప్పు, నేను మీ ఫ్రెండ్ ని చేస్తున్నా అని చెప్పు, తను కన్విన్స్ అవుతుంది. మీ అమ్మాయి పేరు మేము అడిగామా? ఎందుకు మీరు మా అబ్బాయి పేరు? మేము ఫాస్ట్ ఫార్వర్డ్ అబ్బా, మీరే ఫస్ట్ చెప్పాలి పేరు. మేము ఫాస్ట్ ఫార్వర్డ్. చెప్పండి మరి. అడగండి ఏం చేస్తూ ఉంటారు ఏంటో. ఫస్ట్ పేరు చెప్పండి. కాదా ఏంటి డిమాండా? ఏం నా పేరు కూడా చెప్పలేదా? లేని ఫోటో చూడగానే సర్లే పేరు ఎందుకు లేని ఓకే. ప్రదీప్ లేదు, నీ వాయిస్ టెస్ట్ చేస్తున్నాం. మిక్సీలో కంకరాలు వేసి తిప్పినట్టుంది. అబ్బో, మీది మాత్రం అంత చక్కగా ఉన్నట్టు. చెప్పండి. వంట చేయడం వచ్చా? నాకా? మరి నిన్నెందుకు చేసుకునేది? నాకు ఉంటారు. సంబంధం చేసిన వంటని టేస్ట్ చూడడానికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. ఎవరు తమ్ము ముందే తక్కువ. మా పక్కింటి వాళ్ళు అంతే. అమ్మాయిలు నాకు అక్కలు, ఎవరు చెల్లెలు ఎవరమ్మా?
ఎస్ చూడవచ్చు చూస్తుంటే అభిరుచి ఛానల్ అని ఉంటుంది, అందులో బాగా వస్తాయి చేసి చూస్తూ ఉంటారు. ఏమంటా బాగా చేస్తాం. గుత్తొంకాయ కూర చూడడానికి బాగుంటుంది, తినడానికి బెండకాయ వేపుడు ఇష్టం. నాకేం చేసి పెడతాం? ఏదైతే ఫ్రిడ్జ్ లో ఉందో దాన్ని వేడి చేసి మళ్ళీ ప్లేట్ లో పెట్టిస్తారు. ఫ్రిడ్జ్ లో మీరు చేసే పెడతారా, బయట నుంచి తెచ్చి పెడతారా? మీకు తిండి పెట్టాలి, అది ఎక్కడి నుంచి తెచ్చి పెడితే మీకు అదృష్టం ఉండాలి అదైనా. సరే, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడా ఇదివరకా నెక్స్టా? ఎప్పుడైనా సరే. లేరు. పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ 3 చెప్పాలి ఒక్క క్వశ్చన్ అయితే. అసలు ఎంత స్లో ఉన్నాడేంటి మీ అబ్బాయి, ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ అంటే ఇదేనా? ఫ్రెండ్స్ ఉన్నారని మేము అడిగామా? మీరే వాటర్ ట్యాంక్ దగ్గర బిందెలు తెచ్చుకుర్రా మీరేవాడా? మాకు కూడా అడగలేదు, చూస్తే తెలిసిపోతుంది. ప్యూర్ గోల్డ్. వంట అది ఓకే అమ్మా. ఇంకోటి ఏం అడిగా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్ లేరమ్మా, అదృష్టవంతురాలు నిజంగా లేరు. నేను చేసుకొని అయ్యా అమ్మా. నా కాజల్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాజల్ అంటే నా పేరు కూడా కేతోనే స్టార్ట్ అవుతుంది, అడ్జస్ట్ అవ్వు మరి. పవన్ కళ్యాణ్ పీతరే స్టార్ట్ అవుతుంది, ప్రభాస్ పీతరే స్టార్ట్ అవుద్దమ్మా. అలా నేనే చేస్తా. అందుకే కదా పవన్ కళ్యాణ్ బదులు ప్రదీప్ తో అడ్జస్ట్ అవుతుందా, మీరు కూడా కాజల్ బదులు క్రాంతితో అడ్జస్ట్ అవ్వండి. అమ్మో థ్యాంక్ యూ. పొద్దున్న లేవగానే మా పేరెంట్స్ కాలు మొక్కుతా. అబ్బా ఎందుకంటే పాకెట్ మనీ ఎక్కువ ఇవ్వాలి కదా. ఆంటీ విన్నారా? వాళ్ళు కూడా అలాంటి వాటికి పడ్డం మానేశారమ్మా. లేవగానే జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తుంది. ఎస్, ఫిట్నెస్ చాలా మంచిది భయ్యా. నిజంగా నేను కూడా 10th క్లాస్ 11th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను జిమ్ చేయడం. పొద్దున్న లేవగానే పళ్ళు తోమకుండా టిఫిన్ చేయాలనిపిస్తుంది. చాలా నాస్టీ అలవాట్లు ఉన్నాయి నీకు. కూర్చో. ప్రెసెంట్ ఉన్న బాయ్ ఫ్రెండ్ ఎలా వదిలేయాలా అని ఆలోచిస్తూ ఉంటాను. వెరీ గుడ్. అంటే ఎలా ఇప్పుడు అమ్మాయిలు మీరు ప్లాన్ చేస్తే ఎలా బ్రేకప్ ఎలా చేయొచ్చు? ప్లాన్ చేసుకుని లవ్ లో పడతాం, ఆ విషయం మీకు తెలీదు. ముందు ఆర్గనైజ్డ్ అయి ఉంటుంది. అబ్బాయి మొత్తం తిరిగిన తర్వాత వెనకాల ఇప్పుడు బ్రేకప్ టైం కూడా ముందే డిసైడ్ అవుతారమ్మా? డిసైడ్ అవుతాం ముందే. మామూలు కాదమ్మా. మీరు ఏమైనా కోచింగ్ సెంటర్ పెడితే నేను ఫస్ట్ స్టూడెంట్ ఫ్రంట్ బెంచ్ లో కూర్చొని విందాం అనుకుంటాను నేను. ఫీజు కూడా మీకే ఎక్కువ తీసుకుంటా. థ్యాంక్ యూ. పొద్దున్న లేవగానే గ్రౌండ్ కి వెళ్తా జాగింగ్ చేయడానికి, ఎందుకంటే అక్కడ అబ్బాయిలు వస్తారు కదా స్టాక్ చూడడానికి. భయ్యా నువ్వు అనవసరంగా జిమ్ కి వెళ్తున్నావు, ఏదైనా గ్రౌండ్ కి వెళ్ళు. జిమ్ లో ఏముంటుంది, అవే నిక్కర్లు అవే పనీలు వేసుకుని సవర్లు అర్థలు కొట్టుకుంటూ ఉంటారు ఇలాగా. అలా గ్రౌండ్లకి వెళ్ళి జాగింగ్ చేస్తే చల్లగాలి, ప్రకృతి, అందం, చందం, నేత్రానందం. ఎందుకా కేబీఆర్ పార్క్ అంత రష్ గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ మధ్యన. కవిత చెప్తా. రెడీ. యాంకరింగ్ లో రారాజు, అరే బిస్కెట్ ప్యాడ్ తీసుకుంటారా. డాన్స్ లో నటరాజు, ఇండస్ట్రీలో యువరాజు, ఈ షోకి అసలైన రాజు ప్రదీప్ మాచిరాజు. ఓకే, సో ఈసారి వీర నారీ మనులు మనలందరినీ ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరెవరికి ఛాన్స్ వస్తుందో చూద్దాం. ఈ లెవెల్ ఆడడానికి టాప్ 3 ముగ్గురు రండి. సో మిమ్మల్ని అందరినీ ఒక రింగ్ లో పెడతాం అండ్ 7 కలిసి నడుచుకుంటూ ముందుకెళ్తారు. సోమవారం, శుక్రవారం, బుధవారం, శనివారం, ఆదివారం, మంగళవారం. ఓకే, సో అలా రింగ్ లో నుంచిన తర్వాత బాల్ ఇస్తాం. ఆ బాల్ ని అందరూ కలిసి లేదా ఎవరైనా ఒకళ్ళు వాళ్ళతో మిగతా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ తన్నుకుంటూ తీసుకెళ్లి అక్కడున్న రింగ్ లోకి ఆ బాల్ తీసుకెళ్ళాలి. ఏం లేదమ్మా, ఇందాక చేటతో తీసుకెళ్లారు, ఇప్పుడు కాలుతో తీసుకెళ్తారు. సేమ్ గేమ్. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో 7 కలిసి ఒక రింగ్ లోకి వెళ్తారు. సో సాధారణంగా మీరు రింగ్ లోకి దింపుతూ ఉంటారు, ఈసారి మేము దింపాం అనమాట. ఓకే, ఒక బాల్ ఉంటుంది, 2 టీంలు ఆ బాల్ కోసం ఫైట్ చేసుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లోకి ఎవరు వేస్తారు అనేది పాయింట్. ఓకే, రెడీ? రెడీ? 3, 2, 1 గో.
లోపల నుంచి తీసుకె బయటకు రానివ్వకండి. అది అలా లోపల ఉంచమ్మా లోపల. వాళ్ళు పొచ్చులు కూడా అనేస్తున్నారా? ఇక్కడ ఇంకో బాల్ ఉంది. అయ్యయ్యో, నా రింగులకి ఏమవుతుందో అని నా భయం ఉంది. అయ్యా ఫైనల్ గా అందులో ఉన్నాను బయట దాన్ని ఇస్తారా? ఓకే, వెల్ డన్, సూపర్. టీమ్ లో ఒకళ్ళు ఒకవైపు ఆడుకుంటారు, మిగతా ఇద్దరు ఇంకోవైపు ఆపుతున్నారు. ఒకళ్ళు ఇద్దరైతే ఏంటి నెయిల్ పాలిష్ ఇలా ఉంది, నేను లాక్కు నువ్వు ఎందుకు అంతలో లాగుతున్నావు ఆవిడ బయటకు వచ్చి అమ్మా వయస్సు తెరలి తీరా సూపర్. పలక్క దుడుక్కు పనేదు చేయరా చేయరా. ఇప్పుడు అసలైన పండగ ఏంటంటే అబ్బా పురుష్ వీళ్ళు ఆడతారయ్యా, మామూలుగా ఉండదు. ఎవడి గోల ఆడదు ఉంటుంది ఇందులో. మీ దాంట్లో ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు ఇప్పటివరకు ఎవరెవరు ఆన్సర్ చెప్పలేదు. తంతే బాల్ ఎగిరిపోతుంది కాబట్టి తన్నకుండా మీకు ఒకవేళ బాల్ దొరికితే మీ గ్యాంగ్ లోపలికి పంపించేసేయండి లోపల. సో అప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. అవతల అపోజిషన్ గ్యాంగ్ అందులోంచి ఆ బాల్ బయటికి తీయడానికి ట్రై చేస్తారు. ఓకేనా? జాగ్రత్త పిల్లలు మనోళ్ళే అందరూ, జాగ్రత్త జాగ్రత్త. 3, 2, 1 గో. అన్నా ఇగో పెద్ద అన్న నీకే చెప్పినా మెల్లగా ఉండమన్నారా, పిల్లలు ఉన్నారు. 3, 2, 1 గో. ఒక్కొక్క బాల్ తీసుకురావాలి ఇక్కడికి. అందరూ వేసేయండి, లోపల వేసి అందరూ వేసేయండి. థ్యాంక్ యూ, వెళ్ళి కూర్చోండి. ఓకే, మీలోంచి ముందుగా రాబోతున్న ఆ ఇద్దరు ఎవరంటే పెళ్లి పెద్ద రండమ్మా. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి. ఇంకోళ్ళు ఎవరంటే అవతల టీం పెళ్లి పెద్ద రండమ్మా. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే
body till I die. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే body till I die. రామరాజ్ కూడా హాయ్ చెప్పండి. రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజ్యాలో ఫైనల్ రౌండ్ ఆడడానికి మీరిద్దరు సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్. మేడం గారు మీ పేరు? శ్రవంతి. శ్రవంతి ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంది. ఎక్కడ? యాక్సెంట్. అండ్ మేడం గారు మీరు? నా పేరు క్రాంతి. నేను ప్రస్తుతానికి ఈటీబీటీ కోర్స్ చేస్తున్నా. ఓ ఈటీబీటీ కోర్స్ చాలా ఇంపార్టెంట్ మా. చాలా ఇంపార్టెంట్. 1.5 years చేశాను నేను ఆల్మోస్ట్. ఇది 2 years దాకా చేశా. నేను కూడా నెక్స్ట్ ఏప్రిల్ కి 1 year. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చైర్ లో కూర్చుంటారు. అది గిర్ర 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 తిరుగుతుంది. అది ఆగాక మీకు తిరుగుతుంది. దాని తర్వాత మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఎర్ర స్టూల్ మీద ఎక్కి నుంచుంటారు. ఆ బొచ్చు చేతితో పట్టుకుని ఆ ఒక్కొక్క పెన్సిల్ ని గాలిలోంచి వదిలితే ఆ బాటిల్లోకి పడాలి. మినిమం 3 bottles లో పెన్సిల్స్ ఉంటే బెటర్. ముందుగా మేడం గారు. Here we go. 3, 2, 1, go. ప్రదీప్. నిద్రపోతున్నారండి? అసలు తిరుగుతుందా? ఏమైనా తిరుగుతుందా? ఇప్పుడు ఎందుకు అరుస్తుంది? ఇది ఎలా ఉంటుంది అన్న దాని మీద స్టడీ చేద్దామని రోజుకి ఒకరిద్దరు కూర్చోబెడుతూ ఉంటా. మీ వాళ్ళని చూస్తూ ఉండమ్మా. ఇవాళ ఆఫీస్ బంక్ కొట్టారా? 5, 4, 3, 2, 1, go. Go. తిక్కగున్నదే టైం అయిపోతుంది. పడేసి నన్ను మీద ఎత్తి తప్పుతున్నదే. తిక్కగున్నదే అన్ని పక్కలాగి ఫీలింగ్ వేరే వేరే సీర కంటున్నా. ఫేస్బుక్ పేజ్ గుక్క పెట్టికెవు ఉన్నదే. కూర్చోమ్మా. ఆలోచించమ్మా, కాన్సన్ట్రేట్ చేయి. పెన్సిల్ ఉంటావు మెల్లగా. అదే అందుకే కదా భయ అమ్మాయిలు తీసుకోవాలి. అందరూ ఆల్రెడీ ఉందిగా పెన్సిల్. ఇది ఖాళీగా ఉంది, ఇందులో వేయచ్చుగా. అది బాగుంటది. రెండైతే నిండుగా ఉంటాయి. చాలా బాగా ఆడారు ఈవిడ. సూపర్. సో చైర్ లో కూర్చుని పాపం ఆగగానే వెళ్ళండి మేడం అంటే ఆగండి కాసేపు ఆగెళ్తా, నా టైం ఉంది, నా షిఫ్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, నా క్యాబ్ ఇంకా రాలేదు పికప్ కి అని చెప్పి అక్కడే కూర్చుని ఆవిడ. అప్పుడు దాని తర్వాత బయలుదేరింది. కానీ వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆ మోడర్న్ ఆర్ట్ పెయింటింగ్ ఉంటుంది చూసారా? వెల్ డన్, సూపర్ గా ఆడే తల్లి. డాక్టర్ క్రాంతి గారు ఆడతారు. ప్లీజ్ బి సీటెడ్, టేక్ యువర్ సీట్. 3, 2, 1, గో. ఇంకేంటండి విశేషాలు? వెళ్ళా అదే ఇప్పుడు అప్పుడే కాదమ్మా. వస్తున్నా. ఏంటమ్మా ఇంకా ఏం మొదలెట్టక ముందే ఎక్స్ప్రెషన్లు మారే. ఆవదం వాటర్ లో కలుపుకుని చౌలో పోసుకున్నట్టు ఎక్స్ప్రెషన్ ఏమిటి? పిలవండి, గట్టి గట్టి అరవండి. మమ్మీ చెప్పమ్మా. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక ముల్లనక ముప్పనక దుప్పనక దుప్పనక తిరుగనక పామనక కోడికూత కూయరాని కోడికూత కూయగానే నా వెలసి పొడంగేవి సాలు పట్టి
5, 4, 3, 2, 1. తిక్క తిక్క తిక్కగున్నదే పడతావు ఎక్కనున్నదే ఇదేమి లైఫ్ ఇష్టంలో పడేసి నన్ను మీద ఎక్కి తిక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే క్లాస్ 1 సూపర్. నువ్వు వెయ్యవు నాకు తెలుసు. ఓకే వెల్ డన్. కింద దిగాక కాసేపు ఆగమ్మా అని చెప్పిన పనులు ఎంత చైర్ ఇక్కడే ఉంది కానీ ఆవిడ అవతల పక్కకి వెళ్ళి అందుకుంటుంది చైర్ మీద రమ్మని. చైర్ రాలేదు, మీరే చైర్ మీదకి వెళ్ళారు అండ్ సూపర్ గా ఆడారు. కమాన్ ఆంటీ. రామ్రాజ్ ధోతి షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ మీ ఇద్దరిలో ఒకరికి వెళ్తుంది అండ్ ఇద్దరు చాలా బాగా ఆడారు అండ్ చాలా బాగా మాట్లాడారు. మీ ఇద్దరిలో ఇవాళ టైటిల్ విన్నర్ ఎవరంటే ఇగో ఒకసారి పట్టుకుంటే వదలొద్దు, చెయ్యి చెప్తున్నా. చిన్నప్పుడు అంటే పుస్తకం ఒకసారి పట్టుకుంటే అస్సలు వదలొద్దు అన్నారు. దొబ్బింది మొత్తం సబ్జెక్టులని. 3, 2, 1 అండ్ ద విన్నర్ ఈస్ ఎనీ డౌట్? Congratulations. 5,000 rupees gift voucher. Happy shopping. Baa shopping చేయండి. And thank you so much for being on the show. వీటన్నిటికన్నా ఇది చాలా ఇంపార్టెంట్. సెల్ఫీ ఇస్తే ఇంకా 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 బాగుంటుంది. ఫోన్ తెచ్చా. ఏంటి ఇద్దరు వచ్చారు? ఓకే ఓకే. వెడ్డింగ్ కార్డ్ థ్యాంక్ యూ సో మచ్. All the best and good luck. Thank you so much for being on the show. Thank you for calling us. And మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సూపర్లీ టాలెంటెడ్. పాపం చాలా మంది అబ్బాయిలు మాట్లాడదాం అనుకున్నారు, అమ్మాయిలు తొక్కేశారు యాజ్ యూజువల్ గా. బట్ అమ్మాయిలు కూడా సూపర్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. రత్తాలు రత్తాలు ఓ చూసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటే